మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలను పట్టించుకోలేదన్నారు. జగన్ కాంగ్రెస్ లోకి వస్తానన్నా మేము తీసుకోమన్నారు. చంద్రబాబుకి అదృష్టం పట్టిందంటున్న కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రాజెక్టు నిర్మాణం అయితే నత్తనడకగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇదంతా మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి మాజీ మంత్రి చింతామోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ పోలవరం ప్రాజెక్టు మీరు ఈరోజు మాట్లాడారు కదా? పోలవరం ప్రాజెక్టుకి ఒక 50 ఏళ్ల క్రితం అంజయ్య ముఖ్యమంత్రిగా నాదెళ్ల భాస్కర్ రావు మంత్రిగా ఉన్నప్పుడు పునాది రాయి వేశాడు. ఆ రోజు 10 లక్షల రూపాయలు బడ్జెట్ ఇచ్చాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ మధ్యకాలంలో 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి ఒక 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడమ కాలువ, కుడి కాలువ ప్రాజెక్టు రీహాబిలిటేషన్ అని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అది అయిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుని కొంతమంది కాంట్రాక్టర్లకు కూడా ఇచ్చాడు. అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని అది ఇది అని చెప్పేసి తర్వాత రష్యా వాళ్ళ సహాయం అని ఏదేదో చేసుకొని ఆయన కూడా ఒక 5 ఏళ్ళు కంప్లీట్ చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నాడు. 5 ఏళ్లలో ఆయన కూడా రిహాబిలిటేషన్ అని రకరకాలుగా ఖర్చు పెట్టాడు. నేను ఒకటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మంత్రివర్గాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఎంత ఖర్చు అయింది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఖర్చు అయింది పోలవరం ప్రాజెక్టు పైన కాలువల పైన రీహాబిలిటేషన్ పైన? కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరి అది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదో హైడ్రో ఎలక్ట్రిక్ అని అది ఇది అని పెట్టాడు. ఆయన ఉన్నప్పుడు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ఖర్చులే కనపడుతున్నాయి కానీ అక్కడ ఏమి ప్రతిఫలం ఏమీ కనిపించటం లేదు. మరి దీనిపైన అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. మరి పినాకిని చంద్ర ఘోష్ అని ఒక ఆయన బెంగాలు సుప్రీంకోర్టు జడ్జి ఈరోజు దాన్ని దాదాపుగా ప్రతి దగ్గరికి వెళ్ళి విచారిస్తున్నాడు. అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తాను. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటారా? అయ్యా, నీతి అవినీతి అనేది జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేలిపోద్ది. వాళ్ళు డిసైడ్ చేస్తారు, నేను కాదు. ఏ విధంగా చూడొచ్చు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు? కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏ విధంగా చూడొచ్చు? ఆయన 1 నెల పూర్తి అయింది. చంద్రబాబు నాయుడు చాలా తెలియగలవాడు, అదృష్టవంతుడు. నేను అనుకోలేదు 50 సంవత్సరాల క్రితం అతనికి ఇంత అదృష్టం వస్తుందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తుంది, చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు ఆయన. 5 సంవత్సరాల్లో ఆయనకేం డోకా ఉండదు. మరి కేంద్రంలో మాత్రం ఆ షిప్ ఎప్పుడైనా కూలిపోవచ్చు. అంటే ఇప్పుడు బీజేపీ కూడా అధికారంలో ఉన్న కేంద్రంలో పోలవరం ప్రాజెక్టు కూడా చంద్రబాబు మాట్లాడచ్చు, దీని మీద ఏమంటారు? వాళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఎంత డబ్బు అయినా రావచ్చు. దానిపైన మాత్రం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని నేను డిమాండ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డికి చూడొచ్చు 11 సీట్లు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆయన జనాలను గెలవాల, కేసీఆర్ గెలవనట్టుగానే ఎవరైనా గెలవాలని చంద్రశేఖర్ రావుని అడిగితే ఆయన టైం ఇచ్చేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరైనా గెలవాలని అంటే ఆయన కూడా టైం ఇవ్వలేదు ఎవరికి. మరి జనాలను గెలవనందువల్ల జనాల్లో అసంతృప్తి పుట్టింది, అభివృద్ధి ఆగిపోయింది. కాబట్టి ఆయన ఓడిచ్చారు. వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో కలుపుతారంటూ ఒక వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు కరెక్ట్? కలవచ్చు, కలవకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీని అందరూ కోరుకుంటున్నారు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మేము తొందరపడటం లేదు. 5 సంవత్సరాలు ఉంది రాష్ట్రంలో. మేము మెల్లగా ప్రశాంతంగా అందరూ మాకొద్దు, వైసీపీలో ఉన్నోళ్ళంతా వద్దు, అవినీతి పరులు అసలు వద్దు, నీతిగా ఉన్నోళ్ళు జిల్లాకు 1-2 వస్తే చాలు. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారు అయితే చెప్తున్నారు, పూర్తిగా అయితే పోలవరం ప్రాజెక్టుపై పూర్తిగా న్యాయ విచారణ జరగాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మాణం కావడం లేదు. ఏ ప్రభుత్వాలైనా పూర్తి అవుతుందేమో చూడాలని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మురళితో నాయుడు, బిగ్ టీవీ.